చేస్తున్నాం కదా. అయ్యో సరేలే. సరే ఈరోజు లక్కీ డ్రా విన్నర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం. హే గాయస్ హాయ్, ఈరోజు మనం లవరమే వాళ్ళ షాప్ కు రావడం జరిగింది. మనం అక్కడ నిజంగా స్టార్ట్ చేసేదే. అవును, అయితే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ అయింది. పరువు మొత్తం తీసేలాగా ఉన్నారు మీరు. సరే ముందు గైస్ ఏమైందంటే నేను సరదాగా షాప్ వస్తే నేనేమో ఈ గొట్టంగా తీసుకొచ్చాను షాప్ కి. ఏమనుకున్నారు అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, ఇక్కడ లెక్కిడ్రా పెట్టి లెక్కిడ్రాలో ఒకరిని సెలెక్ట్ చేయమంటుంది అనమాట. నేను ఏదో సరదాగా షాప్ కి వస్తేనేమో ఒకటి డ్రాయింగ్ కూడా సెలెక్ట్ చేస్తాడు అంతే. ఓకే, ఒకటి నేను ఒకటి డ్రాయింగ్ ఒకటి నేనే చేస్తాను, ఒకటి నువ్వు. ఓకే, ఫస్ట్ నువ్వు చేస్తావు పని, ముందు హోల్ చేయాలి. ఫస్ట్ నేను చేయాలంటున్నావా? లైవ్ అది. సరే రండి ముందు ఫోన్ చేయండి. అవి డార్లింగ్ ఫుడ్ బ్రో మనోడు ఎప్పుడు చూసినా సోది పెట్టుకుంటాను కూర్చుంటాడు. అలా అని చెప్పేసి వేరే వాళ్ళతో కాదనుకోండి. ఇప్పుడు ఇందుకు ఏం చేస్తావు నువ్వు? అన్ని మాట్లాడుతున్నావా? మరి ముందు నుంచి చూడండి గాయస్, ఇప్పుడు ఎవరైతే లిక్విడ్ డ్రా వేసారో వాళ్ళందరినీ అందరినీ మడత పెట్టి హోల్డ్ చేసి ఇందులో వేసి ఇందులోంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇది మన అమలాపురం శ్రీ వాళ్ళ షాప్ అనమాట. కొంతమంది ఫేక్ కంటే అందుకు లైవ్ లోనే తీస్తున్నాము. సో గైస్ ఇప్పుడు ఈ లెక్కిడ్రా కంప్లీట్ అయిపోయిందో దీంట్లో ఈ లెక్కిడ్రా కంప్లీట్ అయిపోయిందో వీళ్ళ దగ్గర ఇంకో ఆఫర్ కూడా ఉందంట. సో ఈ లెక్కిడ్రా విన్నర్ ఎవరు అన్నది ఇప్పుడు ఈ లైవ్ లో తెలుస్తుంది మీకు. నేను చూస్తాను లైవ్ చూస్తాను. సో గైస్ నేను న్యూ ఇయర్ కదా అందరూ ఎలా ఎంజాయ్ చేశారు అంటే, ఇది అమలాపురం అకౌంటే కాకపోతే మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. మనకు నోటితో లాగదనమాట. పారిపోతారు ఇంకా అందరూ భయపడి మీ మాటలు విన్నారంటే. ఇది ఇక్కడ చూపిస్తున్నారా, కవర్ చేస్తున్నారా? సో మీరు త్వరగా కంప్లీట్ చేశారంటే మనకి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఇలారా ఏ గైస్ హాయ్, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ షాప్ రావడం జరిగింది ఈరోజు మనం. సో అమ్మాయి మనం దాకా పెట్టిన లెక్కిడ్రా అన్నది ఈ రోజు ఆ లెక్కిడ్రా విన్నర్స్ ఎవరు అన్నది చెప్పి తీస్తున్నారు. ఇక్కడ మనం మాత్రమే కాదు, మీ అందరికి మన అమలాపురంలో చాలా ఫేమస్ అయిన డార్లింగ్ ఫుడ్ పేజ్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఏ డార్లింగ్ హై చెప్పరా, అలా ఎన్నో పారిపోతున్నాడు. సో ఈ లెక్కిడ్రా సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెక్క కూడా స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన నెక్స్ట్ లెక్కిడ్రా ఎప్పుడు తెలుస్తుంది మనకి? అది ఈరోజు సాయంత్రం స్టార్ట్ చేస్తాను, సంక్రాంతి తర్వాత. అచ్చా, ఇప్పుడు ఈ లెక్కిడ్రా ఈ రోజుతో కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ లెక్కి విన్నర్స్ ఎవరైనా తెలిసిపోద్ది మనకి. సో ఈ రోజు సాయంత్రం అన్నది ఇంకో లెక్కిడ్రా స్టార్ట్ అవుతుంది. ఆ ఆఫర్స్ ఏంటనేది రేపు పొద్దున్న వీడియోలో పోస్ట్ చేస్తాం, అంతేనా? అది ఎప్పుడు వరకు ఉంటుంది? సంక్రాంతి లెక్కిడ్రా అదేనా? ఇంకా సంక్రాంతి మొత్తం అదే. అచ్చా అచ్చా, అది ఈ లెక్కిడ్రా ఎందుకు ఏంటి ఇప్పుడు ఇందులో మనం ఇచ్చే ఆఫర్స్ ఏంటి? ఫస్ట్ విన్నర్ కి రెస్టారెంట్ తీసుకెళ్తాం, మాకు నచ్చిందంటేనే తినొచ్చు, ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. సెకండ్ కి బిర్యానీ, అది కూడా అన్లిమిటెడ్, ఇంకొకటి తీసుకురావచ్చు. థర్డ్ విన్నర్ కి పానీపూరి, ఇది కూడా అన్లిమిటెడ్ పానీపూరి. ఫస్ట్ విన్నర్ కి రెస్టారెంట్ తీసుకెళ్తాం, ఎంతైనా తినొచ్చు, ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ సెకండ్ విన్నర్ కి ఓన్లీ బిర్యానీ. అంటే వాళ్ళు స్టార్టర్స్ కానీ ఏం తినకూడదు, ఓన్లీ బిర్యానీ తినాలి. అంటే మనకు మనలో మాట మనకి డిఫరెన్స్ ఏముంది రెండట్లకి? ఇప్పుడు ఫస్ట్ పర్లేదు, ఎలాగైనా దొరుకుతాయి కాబట్టి ఇంకెంత ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ విన్నర్ కి సెకండ్ విన్నర్ కి డిఫరెన్స్ తెలియాలి కదా. వాళ్ళకి ఎన్ని కావాలంటే ఏది కావాలంటే ఆర్డర్ చేసుకోవాలి. కానీ సెకండ్ విన్నర్ కి లిమిట్ ఉంటుందా? లిమిట్ ఉంటుంది కదా, లిమిటెడ్. కాకపోతే బిర్యానీ అని చెప్పాము, ఇంకేదైనా కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, ఇంకొక ఐటమ్ ఎక్స్ట్రా. ఓకే, అంటే ఫస్ట్ విన్నర్ కి అయితే స్టార్టర్ తో పాటు బిర్యానీ ఏదైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. సెకండ్ విన్నర్ కూడా సేమ్ అంతే. సెకండ్ విన్నర్ ఓన్లీ బిర్యానీ చెప్పడం అయితే. ఓకే, ఓన్లీ బిర్యానీ చెప్పాం. కాకపోతే మీరు మంచి వాళ్ళు దయ్య కదా, మహారాణి కాబట్టి ఐటమ్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. తోడు విన్నర్ కంటే ఓన్లీ పానీపూరియా? అది కూడా ఒకళ్ళే ఇద్దరా? ఇద్దరు, దేనికైనా ఇద్దరు, ఎవరైనా తీసుకురావాల్సిన ప్రాబ్లం.
అలా మూలకెళ్ళి కామెంట్లు పెడుతున్నాడు. అది కూడా ఇద్దరు రావచ్చా? అది నువ్వు కూడా లెవెల్ జాయిన్ అవ్వరా? సో ఇప్పుడు మన దగ్గర 10% కానీ 20% ఏదైనా ఆఫర్ ఇస్తున్నామో అదేం లేదు ఇంకా బిల్లు మీద. మన దగ్గర అందరికి డిస్కౌంట్ అని కాదు, ఎక్కువ ఇస్తున్నాం అందరికి. అందుకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాము. అచ్చా అచ్చా. మన దగ్గర చూసుకుంటే వీళ్ళ దగ్గర మనకి 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ కూడా కనబడుతున్నాయి. మీకు ఈ పండక్కి బెస్ట్ ఆప్షన్ అయితే మన అమలాపురం వాళ్ళ షాపు. అంటే మీకు వీళ్ళ షాప్ లో ఆఫర్స్ తెలియాలి అంటే నాకు కొత్త ఆఫర్ ఏంటి అంటే ఈ రోజు నైట్ ఎంత లేదా రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయండి. వీళ్ళ షాప్ లో కొత్త ఆఫర్ ఏంటని మీకు తెలుస్తుంది పక్కగా. ఏంటి బిర్యానీ పానీపూరి ఆఫర్? అచ్చా నెక్స్ట్ ఇప్పుడు మన సంక్రాంతి పెట్టే ఆఫర్ కూడా ఎవరు ఇస్తుంటారు అంటున్నాం. అచ్చా అచ్చా నైస్ నైస్. సో గైస్ చూసారు కదా ఇప్పుడు తను చాలా కష్టపడి హోల్డ్ చేస్తుంది. మనమేమో యా మనం అయితే ఫోన్ పెట్టుకుని కొంచెం బిజీగా ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. సో గైస్ ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక అమలాపురం వాళ్ళ షాప్ కి రండి. ఎందుకంటే ఇప్పుడు లెక్కేయడం అనేది చేస్తున్నారు. చెప్పు ఒకసారి నువ్వే నేను ఓడుతావు. ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడు అండి లెక్క స్టార్ట్ చేస్తున్నాం. సో గైస్ ఇప్పుడు మీరు వచ్చారంటే లైవ్ లో కూడా కనబడతారనమాట. సో గైస్ మన దగ్గర వీళ్ళ దగ్గర మీరు చూసుకుంటే కనుక 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. గైస్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక కొన్ని ఎక్కి డ్రెస్ కింద పడుకుని మా అమ్మాయి చూసుకోవట్లేదు, అమ్మాయి చూసుకుని కింద పడుకుని అని చెప్పి తీయమంటుందంటే అమ్మాయి కింద పడుకుని ఎక్కి డ్రెస్ మనం చూసుకోవచ్చు. కింద 3 అయితే పడుకొని మనం మంచిదాన్ని 3 కూడా మనం తీసుకోవడం జరుగుతున్నట్టు. సో గైస్ ఇప్పుడు మనం చూసుకుంటే హోల్డ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా లెక్కి డ్రెస్ ఎవరైతే తీసుకున్నా వాళ్ళందరూ మనకి నంబర్. అరే నేను 2 యాంగిల్స్ లో కవర్ చేస్తున్నారా? ఇప్పుడు మన కెమెరా అయితే మన డాలింగ్ ఫుడ్ ఇవ్వడం జరిగింది. డాలింగ్ ఫుడ్ సెలెక్ట్ చేస్తున్నాడు విన్నర్ అనేది. ఒకటేమో బాడీ సెలెక్ట్ చేస్తున్నాడు అమలాపురం ఆఫీసర్. ఏమో మనం దగ్గర అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మాట చాలా చూద్దాం మరి. ఈ సెల్ లో కూడా కెమెరా ఉందా? సో నేను ఫోన్ పట్టుకున్నా. కస్టమర్స్ అడుగుదాం మనం ఒకసారి రివ్యూ ఎలా ఉందన్నది అక్కడ కస్టమర్స్ అడుగుదాం ఒకసారి. చెయ్యి సరే సరే ఏమండి ఇక్కడ మీకు ఎలా అనిపించింది క్వాలిటీ అది? ఏమండి ఇక్కడ మీకు కలెక్షన్ క్వాలిటీ ఎలా అనిపించింది? అది నెట్ లో పెట్టేస్తారా? అది మా కస్టమర్స్ మీకు బాగుందండి. ఇన్స్టాగ్రామ్ చూసాడు, చూసి వచ్చాం. బాగుందండి. కాస్ట్ కూడా బాగా రీజనబుల్ గా ఉందా? అంత బాగుంది. ఫస్ట్ టైం రావాలి మీరు షాప్ కి రావాలి. అవునండి. ఓకే అయిపోయిందా? ఫోల్డ్ చేయాలి ఇప్పుడు అవి చాలా తీసేద్దాం. ఇది ఒరే